జై భారత్ నేషనల్ పార్టీ అని పెట్టడానికి ఆ పేరే తీసుకోవడానికి రీజన్ ఏంటి? మా పేట్రియాటిక్ నేచర్కి ఇండికేషన్. ఎందుకు జనసేన నుంచి బయటకు వచ్చారు? మీరు సినిమాలు చేస్తా రాజకీయాలు చూస్తారంటే కుదరదనేసి అభిభేదాభిప్రాయాలు వచ్చి బయటకు వచ్చేసారు. టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కావచ్చు, లేదా వాళ్ళిద్దరు కలిసే కావచ్చు, ప్రత్యేక హోదాని రానివ్వకుండా చేశారనే పాయింట్ మీరు ఇక్కడ రేస్ చేశారు. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. రీసెంట్గా స్కిల్ డెవలప్మెంట్ అని కొత్త కేసు చంద్రబాబు గారి మీద పడిపోయింది. ఎప్పుడు బెయిల్ క్యాన్సిల్ అయితే అప్పుడు జైలుకి వెళ్ళాలి వీళ్ళిద్దరు. వీళ్ళు ఎలా సెంటర్కి ఎగనెస్ట్గా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలని అడుగుతారు వీళ్ళు? అంటే ఏం డెవలప్ చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వం? లేదు, ఎక్కడ లేదు. జీరోనా? కనీస పునాదులు కూడా పడలేదన్నారు కదా, నిజమేనా? ఇటుక కూడా ఇలా. ఒకవేళ మళ్ళీ మీరు వస్తే అమరావతి గురించి మాట్లాడతారా? అదే రాజధాని చేస్తారా మీరు? మా స్టాన్స్ క్లియర్గా ఉంది కదా. మా అధ్యక్షులు వారు చెప్పిన అమరావతి రాజధానిగా ఉండాలని కేసు కూడా వేశారు కదా. మీరు ఇక్కడ రాజధాని అమరావతి అనే పాయింట్ సపోర్ట్ చేస్తారు. పంట పండే భూమిని రాజధానిగా మార్చాల్సిన అవసరం ఏంటి? ప్రపంచంలో ఎక్కడ పంటలు పండే భూములు డెవలప్మెంట్ ప్రాజెక్టులకు ఇవ్వలేదా? ఎందుకు బీజేపీ కరెక్ట్ గా అనిపించింది మీ పాయింట్ లో? ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు 10 సంవత్సరాల తీరం ద్రోహమే చేస్తున్నారు కదా వాళ్ళు. ఎన్ని చోట్ల నిలబడదాం అనుకుంటున్నారండి? అన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల నుంచి. చిరంజీవి నాయక్తో వాట్ నెక్స్ట్ ఏపీ ఆదివారం రాత్రి 9:30 మీ BRK న్యూస్లో.